వాస్తవంగా రిజర్వేషన్‌లు అనేటటువంటి సమస్య పరిష్కరించేసాం. ఇక ఏ ప్రాబ్లమ్ లేదనుకుంది హసీనా. కొంతమంది యాజిటేషన్ చేస్తున్నారంటే వాళ్ళు తన కార్యాలయం దగ్గరకొచ్చినప్పుడు బయటికెళ్ళి నుంచొని వాళ్ళతో మాట్లాడదామని గూడా అనుకుంది. అయితే అది వాళ్ళు పక్కా స్కెచ్‌తో వస్తున్నారు. నాశనం చేయడానికొస్తున్నారు. జంజీ పేరుతో గొడవలు చేయడానికొస్తున్నారన్నటువంటిది భారతదేశానికి ఖచ్చితమైన సమాచారం ఉంది. యూనస్‌ని అక్కడ దించడానికి అమెరికా చేస్తున్న కుట్ర అన్నది భారతదేశానికి పక్కాగా తెలుసు. ఆ విషయాన్ని అప్పటికే దౌత్య మార్గాల ద్వారా హసీనాకి చేరవేసింది గూడా. హసీనా మొండిగా నేను పారిపోతే గనక మైనస్ అవుతాను. అక్కడే ఉంటానంటే ప్రభుత్వం వైపు నుంచి డైరెక్ట్‌గా ఏ ప్రధానమంత్రో వీళ్ళో మాట్లాడరు. కానీ ఒక విదేశాంగ శాఖ అధికారి ఆమెతో మాట్లాడారట. కరెక్ట్‌గా 2024 ఆగస్టు 5న మధ్యాహ్నం 1:30కి ఆ అధికారి నుంచి కాల్ వెళ్ళింది. హసీనాతో బాగా పరిచయం ఉన్న అధికారట. అదొక కేవలం షార్ట్ కాల్ అట. ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది. మీరు ఇమ్మీడియేట్‌గా బయలుదేరండి. మీరు ఘనభవన్‌ని వీడకపోతే చంపేస్తారు. మీ ఫాదర్‌కి, మీ కుటుంబానికి జరిగిన పరిస్థితి మరొకసారి తలెత్తుతది అన్నటువంటి పాయింట్ చెప్పుకొచ్చారు. ఎందుకంటే వాళ్ళ నాన్న షేక్ ముజిబుర్ రెహమాన్ వాస్తవంగా బంగ్లాదేశ్ ఏర్పడడానికి కారణం ఆయనైతే, ఆయనతో పాటుగా వాళ్ళ కుటుంబం మొత్తాన్ని కూడా ముగ్గురు కొడుకుల్ని ఆ రోజున మిలిటరీ అధికారులు హత్య చేశారు. అప్పుడు ఆ దేశంలో హసీనా, రెహానా ఇద్దరు లేరు. విదేశాల్లో ఉన్నారు. దాంతో వాళ్ళిద్దరు బతికిపోయారు. ఆ తర్వాత హసీనా అక్కడికెళ్ళి పరిపాలన టేకప్ చేసింది. భారతదేశం ఆమెకు సపోర్ట్ చేస్తూ వచ్చింది. ఆమెని బయటికి తప్పించింది కూడా భారతదేశమే. కుట్ర వెనకాల మిలిటరీ ఉందన్న విషయం భారతదేశానికి తెలుసు.